గురువుగారు, మనం ఉదయం నిద్ర లేవగానే అంటే మంచం మీద నుంచి కిందకి దిగేటప్పుడైనా ఏ కాలు ముందు పెట్టి దిగితే మనకి శుభం అంటారు? మంచి ప్రశ్న అడిగావమ్మా. హ్మ్. 'పుష్ప' సినిమా చూసావా? చూసాను. ఆయన ఏమంటాడు? ఈ కాలు నాదే, ఈ ఈ కాలు కాలు నాదే. అలా అంటే సహజంగా జనాలకొస్తూ ఉంటాయి ఇవన్నీ. అంటే మాధ్యమాలు పెరిగిపోయినాయి కాబట్టి హ్మ్. అవైలబుల్‌గా ఉంది. ఏదో ప్రశ్న అడిగితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదే ప్రశ్న మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కేస్తే హ్మ్. అద్భుతమైనటువంటి సమాధానం చెప్పుద్ది. రీసెంట్‌గా ఎవరో రామాయణాన్ని వివరిస్తే అవును. ఒక బొమ్మను గీసిచ్చింది. అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రుడిని చూపించింది. అవును. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఇదే ప్రశ్న ఇస్తే ఆ! ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్తుంది. ఒరిజినల్‌గా మీరు పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ మంచం మించి కళ్ళు తెరిచిన వెంటనే ఎక్కడ చూస్తారు? అరచేతులు. అరచేతిలో కరాగ్రే వసతి లక్ష్మి అన్నారు. అలా తర్వాత అంటే పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ చేతుల్లో లక్ష్మీదేవిని చూసిన తర్వాత ఇవి లక్ష్మీప్రదాలు. ఈ వేర్లు కూడా లక్ష్మీప్రదాలు. ఆ! దీంతో దేనిని స్పర్శిస్తే అది లక్ష్మీప్రదం. ఇందులో లక్ష్మీప్రదం ఏంటి? మీకు విష్ణుమూర్తి వెంకట ఎప్పుడైనా తిరుపతి వెళ్లారా? వెళ్ళాను. వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్లారా? విగ్రహం చూసారా? ఏం చూసాను. చూపిస్తుంటాడు ఆయన? అభయహస్తం. చరణౌ చరణం ప్రపత్తే, ఆ! చరణౌ చరణం ఆ! ఇలా ఉంటది. అవును. నేను నీకు అభయం ఇస్తున్నాను. ఏం పట్టుకో? చరణాలు పట్టుకో. అంటే లక్ష్మీదేవి ఎక్కడుంది? పాదాల్లో పాదాలు. ఉంటుంది. హ్మ్. అప్పుడు మంచం దిగేటప్పుడు ఎడం కాలు పెట్టాలా? కుడి కాలు పెట్టాలా? 2 కాళ్ళు నీవే. భూమిని దన్నం పెట్టుకొని కాళ్ళు 2 ఒకేసారి పెట్టాలి. ఆహా! ఎడం కాలెట్టు, కుడి కాలెట్టు కాదు. 2 అమ్మ మీద కాలు పెడుతున్నావు. ఆ! అమ్మకి దండం పెట్టుకుంటా, అమ్మా ఆ! నేను నీ మీద పాదం మోపుతున్నాను. ఆ! నన్ను క్షమించు. ఆ! నన్ను అనుగ్రహించు. అంటే నేను బేసిక్‌గా ప్రాణిక్ హీలర్‌ని, ఆ! ప్రాక్టీషనర్‌ని. ఆ! ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్‌లో రూటింగ్ అని ఉంటది. అంటే నేను భూమాతతో ఏకమై ఉన్నాను. నేనే భూమి, హ్మ్. భూమే నేను. హ్మ్. అప్పుడు నేను భూమిని తొక్కుతున్నానన్న బాధ ఏముంది? నన్ను నేను తొక్కుకుంటున్నాను. అవును. అమ్మ నాలో కూడా ఉంది. మనకి పాంచభౌతికమైనటువంటి శరీరం. ఆ! మన శరీరం ఏముంది? అగ్ని ఉంది, ఆ! వాయువు, ఆకాశము, భూమి, నీరు. ఆ! ఇవన్నీ నాలోనూ ఉన్నాయి, ప్రకృతిలోనూ ఉన్నాయి. ఇప్పుడు నేను భూమి మీద కాలు పెడుతున్నాను. ఎక్కడంటే నేనే నా మీద కాలు పెట్టుకుంటున్నాను. ఆ! భూమి నాలో ఉంది కదా! అవును. అని అందుకని అమ్మకి నమస్కారం పెట్టుకొని, నా హ్మ్. 2 కాళ్ళు ఒకేసారి హ్మ్. మంచం మించి దిగుతాం కదా! హ్మ్. 2 కాళ్ళు శ్రద్ధతో హ్మ్. కాలు పెట్టాలి. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం చెప్పులు వేసుకుంటాం కదా! అవును గురువు. కొంతమంది ఇలా ఇసురుతారు. అవును. అది తప్పు. హ్మ్. అంటే అక్కడ నీ వందనం, హ్మ్. పద్ధతి, విధానం హ్మ్. ఒక పక్కగా పెడతాం. అవును. 2 పక్క పక్కనే ఉండాలి. అవును. అది శ్రద్ధ. హ్మ్. చాలా ఇంటర్వ్యూస్‌లో నేను కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్‌లో చూసాను. హ్మ్. వాళ్ళ మనిషి గేట్‌లో ఎంటర్ అయిన దగ్గర నుంచి హ్మ్. ఒక నిరుద్యోగి ఉద్యోగానికి వెళ్ళాడు. హ్మ్. కాంపౌండ్‌లో ఎంటర్ అయిన తర్వాత అతను అన్నీ చూసుకుంటూ వచ్చాడు. చాలామంది జనం కూర్చొనున్నారు. హ్మ్. నాకు రాదులే ఇంతమందిలో అని అనుకున్నాడు. హ్మ్. కూర్చొనున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళకి ఇంటర్వ్యూ జరుగుతుంది. అందరూ వెళ్ళిపోయారు. బయటికి ఫ్యూనొచ్చి యూ ఆర్ అపాయింటెడ్ అని ఒక ఇచ్చినటువంటి షీట్ ఇచ్చారు. హ్మ్. షీట్ ఇచ్చారు. షాక్ అయ్యాడు అతను. ఇదేంటి అంతమంది లోపలికెళ్లారు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. ఇతను ఒక్కడికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అతను లోపలికెళ్ళలేదు. క్వెషన్‌కి సమాధానం చెప్పలేదు. ఉద్యోగం ఎలా ఇచ్చారు? కాంపౌండ్‌లో ఎంటర్ అయిన దగ్గర నుంచి హ్మ్. అతను ఆ ఫ్లోర్‌కి రావడానికి మధ్యలో హ్మ్. చిన్న చిన్న ఇన్‌స్ట్రుమెంట్స్ జరిగినాయి. హ్మ్. కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు జరిగినాయి. ఇన్‌స్టెన్స్. ఆ! లోపలికి ఎంటర్ అయిన తర్వాత పార్క్‌లో ఆ! వాటర్ స్ప్రెడ్ అవుతుంది ఆ! మొక్కలకి. ఆ! ట్యాప్ కన్నం పడి నీరు గారుతుంది. ఆ! చుక్కలు చుక్కలుగా గారుతుంది. ట్యాప్ కట్టేసాడు అతను. నీరు వేస్ట్ అవుతుంది. హ్మ్. నడుచుకుంటూ వచ్చాడు. హ్మ్. హాల్‌లో ఎవరు లేరు. హ్మ్. చుట్టూ చూసాడు. ఫ్యాన్ తిరుగుతుంది. ఆఫ్ చేసి వచ్చాడు హ్మ్. మెట్లెక్కి. హ్మ్. ఒక ఫ్లోర్‌లో ఎక్కడో అడ్డగా ఏదో ఉంది. హ్మ్. దాన్ని తీసి పక్కన పెట్టాడు. హ్మ్. అయిపోయింది. హ్మ్. అంటే అతని దగ్గర ఏముంది? విజ్ఞత ఉంది. భక్తి, శ్రద్ధ. ఆ! ఇది నాది కాదు. ఆ! నా ఆఫీస్ కాదు. కానీ హ్మ్. రేపొద్దున ఇక్కడ ఉద్యోగం వస్తే దీన్ని అవును. కాపాడాలనే శ్రద్ధ ఉంది కాబట్టి అవును. వాళ్ళకి కావాల్సింది అదే. హ్మ్. ఇది నాది అనుకునే భావం ఉంది. హ్మ్. ఫస్ట్‌లో ఇతను తండ్రిని తిట్టుకునేవాడు. హ్మ్. హ్మ్. నసగాడు అది ఇది అని హ్మ్. చెప్పేసని హ్మ్. తిట్టుకునేవాడు. హ్మ్. తండ్రి నేర్పించినవి హ్మ్. ఇంట్లో హ్మ్. నువ్వు బయటికెళ్ళేటప్పుడు లైట్ ఆర్పు, హ్మ్. ఫ్యాన్ ఆర్పు, హ్మ్. నువ్వు తుడుచుకున్న టవల్ ఆరబెట్టు ఇవన్నీ కూడా ఇంట్లో నేర్పిస్తారు. అవును. దానివల్ల ఆ భక్తి, శ్రద్ధలు దానివల్ల కలుగుతాయి. ఆ! కలగాలి. హ్మ్. అక్కడ మొదలవుద్దమ్మా జీవితం. హ్మ్. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్‌కెళ్ళాము. హ్మ్. ఆడపిల్లని కుడికాలు పెట్టమండి అంటారు అవును. లక్ష్మీదేవి అని. అవును. 2 కాళ్ళు ఆమెనే అయినా ఆ! కుడికాలు పెట్టిస్తారు. ఆ! అంటే అక్కడ భక్తి, శ్రద్ధ చాలా విధి విధానాలతో ప్రతీది అలా జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఎక్కడికెళ్ళినా నీకు మంచి జరగాలంటే ముందు ఫస్ట్ ఉదయాన్నే నువ్వు మంచం దిగే దగ్గర నుంచి నీలో భక్తిని పెంచడం కోసం వీటి గురించి మాట్లాడుతూ ఉంటాను. హ్మ్.
నిజంగా గురుగారు చిన్న విషయంలో అంటే ఎంత క్వశ్చన్ చిన్నదైనా ఇందులో ఎంత అర్థం ఉందంటే నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ధన్యవాదాలండి. సూర్యస్మి.